హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ. నేను మీ శివ. తెలుగు ఇండస్ట్రీలో థైస్ పాప అంటే మన పూజా పాపనే. సో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చినటువంటి అలా వైకుంఠపురం సినిమాతో అసలు పూజా పాప లైఫే చేంజ్ అయిపోయిందనమాట. సో ఆ సినిమా పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ చేసినటువంటి ప్రతి సినిమాలో పూజా పాప కనబడడంతో ఆ టైంలో కొన్ని రూమర్స్ నడిచాయి. బట్ దాని తర్వాత ఏంటంటే పూజా పాప నేను అసలు తెలుగు ఇండస్ట్రీ బ్యూటీనే కాదు పూర్తిగా బాలీవుడ్కి వెళ్ళిపోయి ఏలేస్తానన్నారు. బట్ అక్కడికి వెళ్ళాక ఏలేసుకున్నారనమాట మొత్తానికి. సో ఇటు పక్క తెలుగులోనూ సినిమాలు లేక, బాలీవుడ్లో సినిమాలు లేక, కోలీవుడ్లోనూ సినిమాలు లేక ప్రజెంట్ పూజా పాప అయితే చాలా ఖాళీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే రీసెంట్గా ఆవిడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్గా ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో సో వాటిలో ఫోటోషూట్స్ చేసుకుంటూ డిఫరెంట్గా హాట్ పిక్స్ అని కూడా అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. సో దీనికి సంబంధించి కొంత హెల్లల్లో పడదామన్నటువంటి ఉద్దేశంలో ఉన్నప్పటికీ రీసెంట్గా మన డ్యాన్స్ మాస్టర్ హీరో డైరెక్టర్ అయినటువంటి మన రాఘవ్ లారెన్స్ గారు కాంచన అనేటటువంటి సిరీస్ని చేస్తున్నారు. సో ఫస్ట్ నుంచి ఒక హిట్ సిరీస్గా వస్తున్నటువంటి ఈ కాంచన సిరీస్లో 4th పార్ట్ స్క్రిప్ట్ని రెడీ చేసుకుంటున్నారంట. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి హీరోయిన్ క్యారెక్టర్ కోసం మన పూజా పాపని అప్రోచ్ అయ్యారంట రాఘవ్ లారెన్స్. సో ఈ సినిమాకి మన పూజా పాప కూడా పచ్చజెండా ఊపారంట. ఊపకే ఏం చేస్తారులే, సినిమాలు లేవు కదా. సో అందువల్ల ఏంటంటే ఈ కాంచన 4 సినిమాలో ఖచ్చితంగాను మన పూజా పాప హీరోయిన్గా ఉంటుందేమో అనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక అఫీషియల్గా అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. కానీ సో మొత్తానికి రాఘవ్ లారెన్స్ డైరెక్షన్లో హీరోగా వచ్చినటువంటి ఆ సినిమాలోనే పూజా పాపని హీరోయిన్గా తీసుకుంటున్నారు అని మొత్తం మీద ఈ సోషల్ మీడియా వర్గాల్లో వచ్చినటువంటి వార్త. సో పూజా హెగ్డే మనగా చూసుకున్నట్లయితే రీసెంట్గా పెద్దగా సినిమాలు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఆచార్య సినిమా డిజాస్టర్ అవడంతో సో ఆఫ్టర్ దట్ మనకైతే F3లో కనిపించారు. F3లో ఒక స్పెషల్ సాంగ్లో మాత్రం మన పూజా పాప కనిపించారు. బట్ ఇంకెక్కడ కూడా ఏ సినిమాకి సంబంధించి కనిపించలేదు. అండ్ 2024లో రిలీజ్ అయినటువంటి గుంటూరు కారం సినిమాలో కూడాను కొద్ది రోజులు పూజా పాపతో షూట్ చేసి దాని తర్వాత ఆవిడ పక్కన పెట్టి శ్రీలీలాని మీనాక్షి చౌదరిని తీసుకున్నట్టు మనం ఆల్రెడీ విన్నాం. సో ఈ విధంగా ఆవిడ చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కొన్ని చేజారిపోవడంతో సో ఏ అవకాశం వచ్చినా సరే మన పూజా పాప అందిపుచ్చుకునేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఈ క్రమంలోనే రాఘవ్ లారెన్స్ సినిమా అయినటువంటి కాంచన 4లో అవకాశం రావడంతో సో పూజా పాప సై అన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇప్పటి వరకు మీరు చూసినటువంటి పూజా హెగ్డే మూవీస్లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూవీ ఏంటి? అండ్ ఇంకపై ఆవిడ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఎవరు ఛాన్స్ ఇస్తారు? మన గురూజీగా మనకి గుంటూరు కాలం అలా తీసుకుని ఇలా వదిలేశారు. సో ఇంకెవరు ఛాన్స్ ఇస్తారు అనుకుంటున్నారు? అండ్ పూజా పాప సినిమాలో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ ఫిల్మ్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.